बीजेपी की कौमी नायब सदर डीके अरुणा ने तेलंगाना के चीफ मिनिस्टर केसीआर से कहा कि वजीर आजम नरेंद्र मोदी तेलंगाना के दुश्मन क्यों बन गए हैं, इसकी वजाहत करें। इन्होंने कहा कि वजीर आजम नरेंद्र मोदी को तेलंगाना के चीफ मिनिस्टर केसीआर की तरह झूठ बोलने की आदत नहीं है। चीफ मिनिस्टर केसीआर को अवाम की फलाह व बहबूद से नहीं बल्कि सियासत से दिलचस्पी है। इन्होंने कहा कि केसीआर को वजीर आजम नरेंद्र मोदी पर तनकीद करने का कोई हक नहीं बनता। तेलंगाना की आवाम चीफ मिनिस्टर को इख्तिदार से बेदखल करने के लिए बेचैन है। डीके अरुणा ने पालमोर रंगारेड्डी आबी प्रोजेक्ट में रुकावट पैदा करने के सिलसिले में वजीर आजम नरेंद्र मोदी पर लगाए गए इल्जामात को भी मजम्मत की है। इन्होंने कहा कि तेलंगाना हुकूमत इन प्रोजेक्ट्स के लिए फंड्स मुख्तस नहीं कर चुकी है। तेलंगाना हुकूमत प्रोजेक्टों के नाम पर किस तरह अवामी रकूमात को लूट रही है, इसको तेलंगाना के अवाम बखूबी जानते हैं। डीके अरुणा ने इल्जाम लगाया कि कालेश्वरम प्रोजेक्ट जो कि लाखों करोड़ लागत से तामीर किया गया है, वो रकम पानी में बह गई है। प्रोजेक्टों के नाम पर कमीशन हासिल करते हुए तेलंगाना को कर्ज में ढकेला जा रहा है। ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద మాట్లాడుతుంటే మీకు మోదీ గారు శత్రువు అయిపోయిందా? భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని విమర్శించకూడదు. మీరు చేస్తున్నటువంటి దోపిడీకి బ్రహ్మరథం పడితే మీకు మేము ఫ్రెండ్లు. పాలమూరు రంగారెడ్డి మోదీ అడ్డుకుంటున్నాడా? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి ఇవన్నీ ప్రాజెక్టులు కూడా మరి మీరు కట్టలేదు కదా, ఒప్పుకుంటారు కదా ఇప్పుడైనా? మరి పాలమూరు రంగారెడ్డి మరి 3 ఏళ్లలో పూర్తి చేస్తాను, కాపలా కుక్కలాగా ఉంటాను, కుర్చీ వేసుకొని కూర్చుంటాను, 8.5 సంవత్సరాలైంది. ఇప్పటిదాకా నీ యొక్క వైఫల్యాలతోన, నీ యొక్క అసమర్థతతోన నువ్వు పూర్తి చేయలేక కాళేశ్వరం ఎట్లా పూర్తయిందని చెప్తున్నావు, పాలమూరు రంగారెడ్డికి ఎందుకు కాలేదని చెప్తున్నావు? కాళేశ్వరం పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇచ్చేసినా అని చెప్తివి. ఎన్ని జూటా మాటలతో ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తావు. ఇంకా నీ యొక్క మాటల్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు అనేటటువంటి నమ్మకం నీకు ఇంకా ఉందా? నువ్వు ఎన్ని జూటా కూతలు కూసినా, ఎన్ని మోసం చేసి చూసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేనే కదా ఈ అబద్ధాలు మాట్లాడుతున్నావు ఈరోజు.